మామిడి పండ్లు, మామిడికాయల సీజన్లో ఏం చేస్తామో మనందరికీ తెలుసు. మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఏం చేస్తాం? పచ్చడి పెట్టుకుంటాం. జీడికాయల నుంచి చిన్న చిన్న టెంకగట్టని అప్పటి నుంచి స్టార్ట్. పిల్లలు అవి కోసుకొని ఉప్పు కారం రాసుకొని తినవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, చారు చేసుకోవచ్చు, మామిడికాయ చారు కూడా చేయవచ్చు. మా పిల్లలు చేస్తారు, మా సుప్రియ మంచిగా చేస్తుందండి మామిడికాయ చారు. మా రెండో అమ్మాయి సుప్రియ చాలా బాగా చేస్తుంది. దీన్ని కోసుకొని తినొచ్చు. కాయలప్పుడు ఏంటంటే అది మనం దాన్ని చక్కెర వేసి ఈ మామిడికాయ పచ్చి కాయను పీల్ చేసి అందులో గీకి ఒక గిన్నెకు ఒక గిన్నె షుగర్ పోసి మనం అదేంటి చపాతీలకు అది సంవత్సరం వరకు నిల్వ ఉండేటట్టు కాయతోని కూడా మనము అది చేసుకోవచ్చు. మనం స్వీట్ తయారు చేసుకోవచ్చు. భలే కమ్మగా ఉంటుంది. అది మా ఇంట్లో కూడా ఉంది, నేను మీకు చూపిస్తానండి. కాయలతోని ఎన్నో లాభాలు, ఎంతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మళ్ళీ సీజన్లో వచ్చే ప్రతి పండు కూడా మన బాడీకి అనుకూలంగానే ఉంటుంది. బాడీకి మంచి బలాన్ని ఇస్తుంది. తినాల్సిందే. ఈ కాయలు మాత్రము మనము ఏ పండు అప్పుడు ఆ పండు మనం తినాల్సిందే. అది సర్ది అవుతుంది, దగ్గు అవుతుంది, అది ఇది అంటే వాటి హాస్పిటల్లో పొన్న తిరగాల్సిందే. ఇక పిల్లలకు కూడా వేడవుతుంది, అదవుతుంది, ఏది కాదు. వేడైతే వేడే కానీ తినాలి, కానీ వదిలేయద్దు. పండు దొరికినప్పుడు వదలద్దు. ఎందులో ఏమో ఉందో అంటారు కదా అండి పెద్దవాళ్ళు, ఏ పుట్టాలా ఏ పాము ఉందో అని తెలియదు కదా. ఇంట్లో ఉన్న ప్రోటీన్లు చాలా విలువైనవి, తినొచ్చు. కాకపోతే నేను చెప్పినా అని అందరు తినకండి. ఒక షుగర్ వాళ్ళు మాత్రం తినద్దు. షుగర్ వాళ్ళకు మామిడి పండుకు బాగా ఉంటుంది, తినొచ్చు. ఒక వక్క రెండు వక్కలు తినవచ్చు, కానీ పండ్లు ఒక 4-5 లాగిస్తే మాత్రము మళ్ళీ అనారోగ్యం పాలవుతారు. అందుకొరకని కొంచెం తినాలి, ఏం పడదు, కానీ బాగా తినొద్దు. ఇక మిగతా వాళ్ళు అయితే విచ్చలవిడిగా మీ ఇష్టం ఉన్నంత వాడుకోండి. ఈ పండు ఇప్పుడు నేను ఈ పండ్లను పీల్ చేసి తొక్క తీసి ముక్కలు కోసుకొని మంచిగా జ్యూస్ తయారు చేస్తాను. నేను జ్యూస్ తయారు చేసుకొని, జ్యూస్ అంటే పానకం తయారు చేస్తాను. దీన్ని చపాతీలకు తినవచ్చు. చపాతీలకు అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి పానకము. చపాతీ వేసుకొని తినాలి, కానీ మా ఇంట్లో నేను ఎన్నిసార్లు చేస్తా. పానకం చపాతీ వేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని పానకం చపాతీ వేసుకోవచ్చు. మనము ఆరబెట్టుకోవచ్చు. మనము ఒక ప్లేట్లో కొంచెం నూనె రాసి ఈ జ్యూస్ అయినాక ఆరబెట్టుకుంటే కూడా భలే ఉంటుంది. మనకు అట్టుకట్టు లేస్తుంది. మనం పెన మీద దోశ వేసుకుంటామో అట్లా దోశలాగా లేస్తుంది. దాన్ని కూడా మనం స్టోర్ చేసుకొని సంవత్సరం వరకు కూడా ఆ పీసెస్ తినవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. అట్లా ఇప్పుడు అన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి, కానీ అవి మనం ఇంత ఒరిజినల్ ఉండదు. ఇంట్లో చేసుకున్నది వేరే ఉంటుంది, ప్లాస్టిక్ కవర్లలో బంధించింది వేరే ఉంటుంది. అందులో కూడా ఇంత పర్ఫెక్ట్ ఉండదు కదా అండి. ఈ పానకంలో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఈ పానకం అయిన తర్వాత కొంచెం చక్కెర వేసి కలిపి మనము ప్లేట్లలో వేస్తే అది అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇది పీల్ చేసి గ్రైండ్ చేసినాక మీకు చూపిస్తానండి. ఈ ముక్కలు ఇప్పుడు మనము కడిగేసుకున్న ముక్కలు జాలు వేసుకొని పట్టుకుందాం.
చూడండి. ఇప్పుడు ప్లేట్లో కొంచెం అంత ఆయిల్ వేసి రాసిన ప్లేట్లల్లో ఇప్పుడు ఈ జ్యూసు ఇందులో పోసుకుందాం. కొంచెం పలుసగా వేపుకోవచ్చు. దొడ్డు అంటే దొడ్డు కూడా చేసుకోవచ్చు, పలసగా అంటే పలసగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం కదా తొందరనే ఆడుతుంది, కానీ ఒక 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, అందుకొరకని నీడకి ఆరబెట్టుకోవడము ఫ్యాన్ల కింద, అందుకని కొంచెం పలసగానే చేసిన. నానా ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి, మీకు మళ్ళీ నేను చూపిస్తా. ఇప్పుడు నేను ప్లేట్లలో వస్తుంది మీరు చూసారు కదండి. ఇంకొకటి అది ఆరబెట్టుకోవాలి. అయితే మీకు మొన్న చేసినప్పుడే చూపిస్తా అనుకున్నా, ఇప్పటికీ 2 సార్లు చేసినాను. ఇది కొంచెం డబ్బాలో పెట్టుకున్నా. ఇక చూడండి, ఈ ప్లేట్లో ఇది చేసుకున్నా, ఆరిపోయింది. ఇది ఇప్పుడు ఈ ప్లేట్ కూడా మనకు అవసరం పడుతుంది, ఎందుకంటే పలసగా పెట్టుకోవాలి కాబట్టి అట్టు అది అంతే. ఇది కూడా ఇక ఇట్లా కొంచెం పీసులు ఇట్లా ఇరుచుకొని చిన్న చిన్న పీసులు, అంటే చిన్న పీసులు పిల్లలకి ఎట్లా ఇష్టమైతే అట్లా కట్ చేసి మనం అలా పెట్టుకోవచ్చు. చిన్న బుచ్చి పిల్లలు అయితే ఏదన్నా షేప్ ఉంటే ఇష్టపడి తింటారు కదా అండి, అట్లా చేసుకోవాలండి. అంటే ముందు ఇవన్నీ బేకరీలు ఇవన్నీ ఐటమ్స్ ఎక్కడ దొరికినా కానీ పేలాల ముద్దలు, పుట్నాల ముద్దలు, నువ్వుల ముద్దలు అమ్మేవాళ్ళు కూడా అటువంటి పదార్థాలే చేసి మంచి మన హెల్త్కు హానికరం జరగని పదార్థాలనే అమ్మేవాళ్ళు. ఇప్పుడు అన్ని కెమికల్స్, లిక్విడ్స్, కేకులు, పిజ్జాలు, బ్రెడ్లు అంతా మైదా పిండితోనైతే దాదాపుగా ఒక మనిషి జీవితంలో మనము తినే ఆహారంలో సగభాగము మైదానే ఉంటుంది, సగభాగము అన్ని ఐటమ్స్ ఉంటున్నాయండి. రైస్ తోటి మన జొన్నలు, గోధుమలు ఇవన్నీ కలిసి ఒక భాగం ఉంటే మైదా ఒక భాగం ఉంటున్నదండి. ఎంత పెద్ద ఎటు దారి తీస్తుందో తెలుస్తున్నదో. అందుకొరకనే చిన్న పిల్లలే కూడా అన్ని బీమార్లు, అన్ని రోగాలు. అందుకొరకనే ఇవి నేను కూడా ఎప్పుడు చేస్తాను, కానీ చూపించలేదు మీకు. ఇంకో ఈసారి అనిపించింది చేసి చూపించాలనిపించింది. ఇప్పుడు అది తీసిన ప్లేట్లో కూడా ఇప్పుడు ఇది కూడా చేసుకుందాం. అది ఇందులో పోసేస్తే ఇప్పుడు 3 ప్లేట్లు అవుతున్నాయి. ఇక ఒకవేళ దొరికితే చేస్తాను, లేకుంటే లేదు. పిల్లలకి ఇదైతే ఇది ఒకటి ఏంటంటే పనితో కూడుకున్నదండి, కొంచెం కష్టం. అందుకనే దాదాపుగా ఈ కాలంలో అయితే ఎవరు చేయట్లేదు. ఈ మామిడి తాండ్ర కూడా దొరుకుతుంది కదా ప్యాకెట్లల్లో, అవి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి చేయంగా బాగానే చేస్తారు కావచ్చు, మనకు తెలియదు. చేసి మంచిగా చేసి ఎండబెట్టి మంచిగా బాగానే చేస్తున్నారు కావచ్చు. ప్లాస్టిక్ కవర్ల వాళ్ళు ప్యాక్ చేసి మన చేతికి వచ్చేసరికి ఎన్ని రోజులు అవుతుందో కదా అండి. అది ఎంత ప్రమాదకరమైంది ప్లాస్టిక్ వాడడము. అందులో ప్యాకింగ్ అయినది ఎన్ని రోజులు అందులో మన పదార్థం ఉంటే ఎట్లుంటుందండి. మనకు ఇంత ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమే మనకు ఏదైనా ఒక పరిమితి ఉంటుంది. మనకు ప్యాక్ అయినాక కొన్ని రోజులలో తింటే ఏం కాదు, కాకుంటే చాలా రోజులు ఉంటే ఏదైనా ప్రమాదమే. మళ్ళీ ప్లాస్టిక్ కవర్లలో వచ్చిన పదార్థాలు అయితే ఇంకా కొంచెం పిసనతనం అనుకోకండి. ఇది ఇంత ముక్క అవుతుంది కదా. ఇవన్నీ మా అమ్మాయి మా నాన్న అలవాట్లండి. ఎందుకంటే అప్పుడు ఇంత పైసలు లేక వాళ్ళు ఇటువంటివే తయారు చేసుకొని ఉంచుకునేవాళ్ళు ఇంట్లో. అయినా రోజులు వేరండి.
ఇప్పుడు లేవు ఆ రోజులు. ఇప్పుడు మనం పెడదామన్నా కానీ పిల్లలు కూడా ఈ అంటే మా పిల్లలు తింటారు ఇవి చేస్తే, కానీ ఆ చేసే ఓపిక కూడా కావాలి కదా పేరెంట్స్కి. అందుకొరకని ఓపిక బాగా తెచ్చుకొని ఒక 2 కేజీల పండ్లు తెచ్చుకుంటే ఒక 2 పండ్లు ఒక 2 ప్లేట్లకి అవుతుందండి. ఒక 2 ప్లేట్లకి అవుతుంది. 2 పండ్లు అంతా పీల్ చేసి జ్యూస్ అయితే ఎట్లా మనం దానికైతే తింటాం. సీజన్ అయితే దాదాపుగా అందరు తీసుకుంటారు పండ్లు. కాకపోతే స్టోర్ కొరకు మాత్రము మీరు ఏం చేస్తారంటే చేసి ఆరబెట్టుకోండి. ఎండకే ఆరబెట్టాలని లేదు. ఏమన్నా డస్ట్ అది పడతారంటే నీడకు కూడా ఫ్యాన్ గాలికి కూడా ఇవాళ రేపు ఫ్యాన్ లేదైతే వంటలేము మనం. ఫ్యాన్ గాలికి కూడా పెట్టుకుంటే ఒక 3-4 రోజులలో ఇది ఆడుతుంది. ఆడిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసి మళ్ళీ 2-3 రోజులు ఉంటే అయిపోతుందండి. ఒకవేళ వర్షాకాలంలో కూడా ఒకవేళ చాలా ఎక్కువ శాతం చేసుకుంటాం చూడండి. ఎక్కువ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే అప్పుడు వర్షాలు పడ్డాక ఒక 1 నెల రోజులు 2 నెలల తర్వాత అయినా కానీ మళ్ళీ ఒక్కసారి గాలికి ఆరబెట్టుకోవాలి. ఏదన్నా మనం మేదర్ బుట్టిలా ఉంటుంది చూడండి, ప్లాస్టిక్ దాంట్లో కాకుండా మేదర్ గంప ఉంటుంది చూడండి, అటువంటి గంపల మనం ఇవన్నీ అందులో మనం ఇప్పుడు బిల్లలు కట్ చేసే బాటిల్ పోసుకుంటాం, అవన్నీ అందులో వేసేసి ఏం చేయాలంటే అవి కొంచెం గాలి ఉంచుకుంటే మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి. అట్లా అందుకొరకని మళ్ళా మామిడి పండ్లు వచ్చేదాకా కూడా మళ్ళీ మామిడి పండ్ల సీజన్ వచ్చే వరకు కూడా ఇటువంటివి మనం తినవచ్చు. మీ ఓపిక ఎంత చేసుకుంటారో మీరు ఎంత చేసుకుంటే అంత తినవచ్చు. పిల్లల్ని కాపాడుకోవచ్చు, మీ ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఈ హరికట్టను బట్టి చెప్పదండి, అన్నీ అనుభవంతో అని చెప్తున్నానండి నేను. చాలా ఇది ఏంటంటే కష్టంతో కూడుకున్న పని అని మనం అందరు పట్టించుకోరు, కానీ పట్టించుకోండి మన పిల్లల ఆరోగ్యం కొరకు. హాస్పిటల్కి ఏమన్నా గింతంత ఏమన్నా హాస్పిటల్లో ఏమన్నా అయితే బయట ఫుడ్ పడక కూడా పాయిజన్ అది ఇది అయితే ఏం చేస్తున్నారు ఇప్పుడు, పోతే లక్షలే వేలే, చిన్నగా అయితే లక్షలు, పెద్దగా అయితే 1000. ఇవన్నీ మళ్ళా నరకం చూసినట్టు ఆ సూదిచ్చి ఈ సూదిచ్చి ఆ గోలిచ్చి ఈ గోలిచ్చి ఆ బెడ్ మీద వండబెడితే వేరే వాళ్ళని పేరెంట్స్ మనకైతే ఆత్మీయులను, పెద్దవాళ్ళు అయితే ఆత్మీయులను రానియరని, పిల్లలైతే అమ్మ నాన్నని రానియరని అసలు వాళ్ళు అందులో ఉంచి నరకం చూపిస్తారండి. అందుకని కానీ ఆహారమే మార్చుకోండి, ఆహార ధోరణి మార్చుకొని అన్ని మంచి పదార్థాలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. అందులో మీ అందరిలోన నేను కూడా ఉంటా, ఎందుకంటే ఈ మాట మీరు తీసుకుంటే నన్ను పాటించినట్టే కదా. అందుకని అందరం బాగుందాము. సరేనా అండి, ఉంటానండి. బాయ్. ఇలా ఈ వీడియోను నేను మర్చిపోయినా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ పక్క వాళ్ళకు చూపించండి. నా వీడియోలు కూడా షేరింగ్ సూపర్. ఉంటానండి. బాయ్. అయ్యో నా మైదాకు చూడండి. ఈ మైదాకి ఎక్కడదంటే నేను మైదాకు పెట్టుకోవడం చాలా తక్కువ అండి. అంటే నా చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడే, నా పెళ్ళైన నుంచి అయితే ఇది 6వ 7వ అండి పెట్టుకోవడం. మా పెద్దమ్మాయి పెళ్ళిలో స్టార్ట్ ఒకసారి 2 చేతులు పెట్టుకున్నా, ఎప్పుడు పెట్టుకున్నా ఒక చేతికి పెట్టుకోనండి నేను, 2 చేతులు పెట్టుకున్నా. ఇది కూడా మా చిన్న తోటి కోడలు మాధవి, అది నాకు వాళ్ళ ఇంటికి పోతే పెట్టింది. ఎప్పుడు పోయినా దాని దగ్గరికి వెళ్తే కంపల్సరీగా పెడుతుంది. అంటే మా తోటికోడలు తీసుకొచ్చింది ఆకు, మా చిన్న ఆడపడుచు నాకు పెట్టింది పద్మ, మా పబ్బి పెట్టింది నాకు. ఇది బాగుంది కదా అండి. ఇప్పుడు బాగా రోజులైంది, అయినా బోలు దమ్ముడు మన ఆడవాళ్ళకి ఎట్లా అండి మంచిగా ఉండే, అయినా ఇప్పటికైనా మీకు చూపించేటట్టున్నది కాబట్టి బాయ్.